ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వానికి ఆదరణ లేకపోవడంతోనే గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆరోపించారు. విశాఖపట్నం మారికవలస గురుకులంలో 69 జీవో విడుదల చేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులను మరో పాఠశాలకు తరలించాలని నిర్ణయించడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసం మారికవలసలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో తమ పార్టీకి ఆదరణ లేదనే కారణంతో గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు హెచ్చరించారు. గిరిజన విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తామని చెప్పేసి కొత్త జీవో తీసుకొచ్చారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన విద్యార్థులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదవకూడదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడ ఉన్నటువంటి మారికవలసలో ఉన్నటువంటి ఆ పాఠశాలలో మీరు ఏదైతే పెట్టదలుచుకున్నారో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఏదైతే పెట్టాలనుకున్నారో అక్కడ మీరు పెట్టుకోండి, కొత్త బిల్డింగ్లు ఏమైనా కట్టండి. అంతేగాని మా విద్యార్థుల్ని సుమారుగా 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి సుమారుగా 600 మంది విద్యార్థులు మా గిరిజన విద్యార్థుల్లో వాళ్ళ విద్యాభ్యాసాన్ని వాళ్ళ చదువుని ఈరోజు నిజంగా ఎంత అర్ధాంతరంగా వాళ్ళ చదువుని డిస్టర్బ్ చేయడానికి మీరు చూస్తున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉందో ప్రజల నుంచి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ మీద తిరుగుబాటు అయిపోయింది. మీరు చెప్తున్నారు రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది మీ వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ మా గిరిజన ప్రాంతంలో ప్రతి సందర్భంలో కూడా ఏ ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని చెప్పేసి ఒక నెపంతో ఈ రోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్న మా విద్యార్థుల్ని, మైదాన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థుల్ని వాళ్ళ చదువుని అర్ధాంతరంగా ఈ రోజు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళ చదువుని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు మా గిరిజన ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు పిట్టల్లో రాలిపోతున్నారు. అయినా మీరు ఎక్కడా స్పందించట్లేదు. ఎక్కడ కూడా వాళ్ళు మరణాలకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోవట్లేదు. పైగా మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయితే అసలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు, పని కూడా లేదు. నిజంగా మీ వెన్నుపోటు ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి, టీచర్లు లేని పాఠశాలలు ఉన్నాయి. దాని మీద దృష్టి సాధించండి. మీరు కేవలం పత్రికల్లోనో లేకపోతే మీడియా, మీ పచ్చ మీడియాలోనో మా విద్యా వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ఉంచామని చెప్పేసి మీరు కాకమద్దలు చెప్పడం తప్ప మీరు చేసింది మాత్రం శూన్యమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, 600 మంది మా గిరిజన విద్యార్థుల భవిష్యత్తు మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మీకు ఒక అక్కసే కదా. ఇలాంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా మానుకోండి. మీరు మా 600 మంది విద్యార్థులతో మీరు ఏ రకంగా అయితే ఆడుకుంటున్నారో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థని ఏ రకంగా ముందుంచారో చెప్పండి. మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. కానీ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మా అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా సిహెచ్ స్కూల్ తలార్సింగిలోనే మీరు అక్కడ ఉన్నటువంటి 500 మంది సుమారుగా ఉన్నటువంటి ఆ పిల్లలకి కనీసం వసతి గృహం కూడా ఏర్పాటు చేయాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు మీ వెన్నుపోటు ప్రభుత్వం ఉంది. ఒకటే మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను, మీకేమైనా గిరిజన ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే మాకున్నటువంటి సమస్యలు మీరు నెరవేర్చండి. మాకున్నటువంటి జీవో నెంబర్ 3 ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేపట్టే ఆ రోజు టీఎస్సీలో 3 సార్లు తీర్మానం చేశాం. అదేవిధంగా
సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ మీరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే లేదనే మాటలు మీరు మాట్లాడతారు. ఈరోజు విద్యా వ్యవస్థలో ఈరోజు మీరు ఇచ్చేటువంటి మాటలు గాలికి వదిలేశారు పూర్తిగా. ఇక్కడ ఉన్నట్టు చదువుతున్నటువంటి రాష్ట్రంలో చదువుతున్నటువంటి పేద గిరిజన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎంతా కూడా గాలికి వదిలేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి 3,000 రూపాయలు కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మీరు చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇటీవల జరిగినటువంటి డిఎస్సిలో 2025లో ఒక డిఎస్సి నిర్వహించారు. ఆ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా చూపించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో మాత్రం మాట్లాడతారు. మరి శాసన మండలిలో ఎందుకు మీరు దాని మీద చర్చకు తీసుకురావట్లేదని చెప్పి అడుగుతున్నాం. ఎన్నిసార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా మీరు చర్చకు మాత్రం తీసుకురావట్లేదు. దయచేసి మీరు ఇలాంటి అబద్ధపు హామీలు కానీ అబద్ధపు ప్రచారాలు కానీ ఇచ్చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి అంతా మోసం చేశారు. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా నిరుద్యోగ యువకుల్ని అందరినీ కూడా మోసం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మా విద్యార్థులు ఎవరైతే స్కూల్లో పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల జీవితాలతో కూడా మీరు ఆటలాడుకోవడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీకు త్వరలోని గుణపాఠం చెప్పడానికి ఉదాహరణ రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచన చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.